సో కొండ సుష్మిత అలాగే కొండ సురేఖ ఎపిసోడ్ హీరోతో తేలనుంది. మరి గతంలో కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పరకాల నుంచి నిజంగా బరిలోకి ఉండబోతున్నారా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కొండ సురేఖ మధ్యలో అంటే కాంప్రమైజ్ అయితే మళ్ళీ కొండ సుష్మిత ఇతర పార్టీ కన్నా లేకపోతే ఇంకేమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం కొండ సురేఖని తీసేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఒక మహిళ, అందులో బీసీ మహిళని అవమానించారు, తీసేశారు, అది అని చెప్పేసి మళ్ళీ బీసీ వర్గాల్లో కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మరి కొండ సుష్మిత ఎపిసోడ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు రకరకాలుగా కొండ సుష్మిత గారు జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి కొందరు, తర్వాత కొండ సుష్మిత గారు కవిత పార్టీ అయినటువంటి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ కొండ సుష్మిత గారు టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా? ఒకవేళ వెళ్తే లాభం ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకవేళ కొండ సుష్మిత గారు జనసేన పార్టీలో కన్నా టిఆర్ఎస్ పార్టీలో ఉంటే అంత ఇంత బెనిఫిట్, అంటే జనసేన పార్టీ కన్నా టిఆర్ఎస్ పార్టీలో కొంతవరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఏంటంటే ఒకటి కవిత గారి ఫేస్ వాల్యూ కావచ్చు. సో కవిత గారు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ తోటి తండ్రితోటే డైరెక్ట్ గా ఫైట్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తర్వాత తెలంగాణ ప్రజలకు కావచ్చు, బంగారు తెలంగాణ అనుకున్నటువంటి విషయంలో నిరుద్యోగులకు కావచ్చు, తర్వాత పోడు భూముల విషయంలో కావచ్చు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసింది ఏం లేదనడం కావచ్చు, ఇట్లా డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ తోటి ఇటు కాంగ్రెస్ పార్టీ తోటి ఫైట్ చేస్తుంది. మరి కొండ సుష్మిత కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా యుద్ధమే ప్రకటించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ టిఆర్ఎస్ పార్టీ ఉంటే ఒకటి తెలంగాణ సెంటిమెంట్ ఒకటి సుష్మిత గారికి కలిసి వచ్చే అవకాశం, తర్వాత కవిత గారి లీడర్షిప్ కావచ్చు. ఎందుకంటే ఒక మహిళ, అందులో బీసీల కోసం కవిత గారు బీసీల కోసం ఫైట్ చేసినటువంటి తీరు కావచ్చు, తర్వాత ప్రశ్నించే గొంతుక కావచ్చు, ఇవన్నీ సుష్మిత గారికి కలిసి వచ్చే అవకాశాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఒక మహిళ సీఎం ని చేయాలంటే డెఫినెట్ గా వీళ్ళందరూ సపోర్ట్ ఉండాలి. అండ్ ఇలాంటి కీలక నేతలు వస్తే అండ్ పార్టీ అనేది కూడా ముందరికి వెళ్ళే అవకాశం ఉంటది. సరే సుష్మిత గారు వస్తారా రారా అనేది పక్కన పెడితే ఒకవేళ వేరే అంటే జనసేన పార్టీ వైపు కావచ్చు, తర్వాత ఇతర మార్గాల్లో ఎంచుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇండిపెండెంట్ కన్నా ఇప్పుడు కవిత గారి పార్టీలోకి వెళ్తే డెఫినెట్ గా కవిత గారి ఫేస్ వాల్యూ కావచ్చు, తర్వాత కవిత గారు ఇప్పుడు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, తర్వాత బీసీలకి పెద్దపీట వేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు కావచ్చు, రేపు ఏది ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా బీసీలకు మాత్రం న్యాయం చేస్తా, సామాజిక తెలంగాణనే లక్ష్యం అని చెప్పేసి కూడా కవిత గారు చాలా సందర్భాల్లో అనౌన్స్మెంట్ చేయడం అనేది కూడా జరిగింది. తర్వాత బీసీ మహిళని చిన్న చూపు చూస్తున్నారు. బీసీలు వెళ్తే రేవంత్ రెడ్డి గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. బీసీలు అంటే రేవంత్ రెడ్డి గారికి ఎందుకంత చులకన? అండ్ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సో ఇక్కడ బీసీలని అనగదక్కే కుట్రలు చేస్తున్నారంటూ కూడా రీసెంట్ గా సుష్మిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ఎంత వైరల్ అయిందో కూడా తెలుస్తుంది. తర్వాత భూముల విషయంలో ఇటు కవిత గారు చేసినటువంటి ఫైట్ కావచ్చు, భూలక్ష్మి అని చెప్పేసి రీసెంట్ గా గిరిజనులకు, తర్వాత భూమి లేని వారికి రేపు ప్రభుత్వం వచ్చినాక పంచిపెడతా అని చెప్పేసి ఏకంగా కవిత గారు అనౌన్స్మెంట్ చేయడం, తర్వాత 7 చేపల కథ అనేది మనం చిన్నప్పుడు విన్నాం. అండ్ సో మనం చిన్నప్పుడు 7 చేపల కథ అనేది విన్నాం. చేప ఎందుకు వినలేదంటే దానికి రకరకాల కారణాలు అన్నట్టు కూడా ఇక్కడ కవిత గారు కూడా 7 మంది బ్రదర్స్ గురించి, వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించి, తర్వాత వాళ్ళు చేసినటువంటి దందాల గురించి కూడా రీసెంట్ గా ప్రశ్నించడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు కూడా సుష్మిత గారు ఇదే విధంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల యొక్క భాగవతాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, ఎవరు ఎంత కరప్షన్ చేస్తున్నారు, 200 కోట్లకు సంబంధించినటువంటి భూములు ఎవరికి కట్టబెడుతున్నారు అనే విషయాల పైన కూడా నా దగ్గర చిట్టా ఉంది. డెఫినెట్ గా మరికొన్ని రోజుల్లో చిట్టా విప్తా అని చెప్పేసి కూడా సుష్మిత గారు అనౌన్స్మెంట్ చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ గారు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ దానిపైన కూడా మాట్లాడుతున్నటువంటి వైనం. సో ఇక్కడ సుష్మిత గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ పైన, కవిత గారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ పైన కూడా మాట్లాడడం, తర్వాత ఒక మహిళగా డెఫినెట్ గా
వరంగల్లో కొండ ఫ్యామిలీకి అంతో ఇంతో ఫాలోయింగ్ అయితే ఉంది. అండ్ వరంగల్లో కూడా ఒకవేళ కొండ సుష్మిత వస్తే డెఫినెట్ గా టిఆర్ఎస్ పార్టీ అక్కడ కూడా కొంతవరకు జనాల లోపలికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి కొండ సుష్మిత గారు జనసేన పార్టీ కన్నా కవిత గారు టిఆర్ఎస్ పార్టీలకు వెళ్తే ఆమెకి అంతో మైలేజ్ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి సీఎం మీటింగ్ తర్వాత కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు సుష్మిత గారు ఏది చేసినా కొండ సురేఖ గారు అయితే అంటే నా కూతురు కాబట్టి ఏదన్నా మాట్లాడొచ్చు అంటే మాత్రం డెఫినెట్ కుదరదు కదా. ఎందుకంటే రీసెంట్ గా 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, తర్వాత నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక 4-5 మంది విప్పులు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టినటువంటి అయినా. అండ్ వాకిటి శ్రీహరి మంత్రి గారు కూడా ఖండించారు. అంటే బీసీ బిడ్డ అని చెప్పుకొని మనం ఏది పడితే అది మాట్లాడితే మాత్రం కుదరదు కదా, పార్టీకి అంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి కాబట్టి. సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే దీనికి ఒక పులి స్టాప్ పడే అవకాశం ఉంది. అండ్ కొండ సుష్మిత గారు మరి ఇండిపెండెంట్ గా కన్నా టిఆర్ఎస్ పార్టీలో ఉండి పోటీ చేస్తే కూడా ఏ విధంగా ఉంటుందనే విషయాలు కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కొండ సురేఖ గారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత గారికి సుష్మిత గారికి కూడా అటాచ్మెంట్ ఉంది. సో మరి ఆ పాత పరిచయాల కారణంగా అయినా సరే వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అది ఎంతవరకు నిజమా కాదా అని పక్కన పెడితే ఈ వైపు ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ సుష్మిత గారు కనుక కవిత గారి పార్టీలోకి వెళ్తే డెఫినెట్ గా ఏమన్నా టిఆర్ఎస్ పార్టీకి కావచ్చు సుష్మితకి ఏమన్నా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా లేదా అనేది